వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే బీహార్కు భారీ బడ్జెట్, ఆంధ్రకు అదిరే ప్యాకేజ్, తెలంగాణకి గుండు సున్నా. జాతీయ పార్టీలకు చెరో 8 ఎంపీలు సీట్లు ఇచ్చిన బడ్జెట్లో తెలంగాణకి 0. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. పార్లమెంట్లో నోరెత్తని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీల వేతన జీవోలకు తీవ్ర నిరాశ. కొత్త రేజింలో ఐటీ ఊరట అంతంతే. ఎరువుల, ఆహార, వంట గ్యాస్ సబ్సిడీలో 32,000 కోట్ల భారీ కోత. బంగారంపై తగ్గింపు. నిత్యావసరాల ధరలపై కట్టడిపై నిర్మల మౌనం. 148.2 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్. నిరుద్యోగులకు 3 కీలక స్కీమ్లు, కొత్త ఉద్యోగాలకు ఉద్దీపన చర్యలు. ఆవాస్ యోజన కింద 3,000 కోట్లు. రైల్వే ఆధునీకరణ, భద్రతకు 1,00,000 కోట్లు. పారిశ్రామిక కార్మికులకు అదే గృహాలు, ఫోన్లు, ఈవీ బ్యాటరీలపై సూకం తగ్గింపు. యూజీఎస్, ఐఐటి నిధుల కోత. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే నిన్న జరిగిన నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో 48 లక్షల కోట్లు యావత్ భారతదేశం మొత్తం కూడా బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి దాదాపు 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. బీహార్కి దాదాపు 40,000 కోట్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణకు 0. ఎందుకు తెలంగాణకి ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం చూసుకున్నట్లయితే తెలంగాణ విషయానికి వస్తే కూడా అన్యాయమే జరిగింది. ఇప్పుడు కూడా అన్యాయమే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణకి ఎందుకు నిధులు ఇవ్వలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి గతంలోనే నరేంద్ర మోదీ గారు 25,000 కోట్లు ఇస్తామని చంద్రబాబుకి చెప్పడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి, అమరావతి ముఖ్య రాజధానిగా మార్చడానికి దాదాపు 1,00,000 కోట్లు అవసరం. కాబట్టి ఈ 2024 బడ్జెట్లో మొట్టమొదటిగా 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టడానికి చంద్రబాబు గారు, నితీష్ కుమార్, ఈ ఇద్దరు నాయకులు ముఖ్య నాయకులు. ఈ ఇద్దరు నాయకులు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టడం చాలా కష్టం. కాబట్టి ఈ ఇద్దరిని నిరాశ పెట్టకుండా ఉండడానికి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వడం జరిగింది. 15,000 కోట్లు బడ్జెట్లో ఏపీకి పెద్దపీట. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సహకారం. వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధికి నిధులు. పురోద్వయ ప్రాజెక్టులు ఆంధ్రకు చోటు. పారిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కేటాయింపులు. బీహార్కి భారీ కేటాయింపులు. రహదారులకు 26,000 కోట్లు. 21,400 కోట్లు పవర్ ప్లాంట్కు. వరద నివారణకు 11,500 కోట్లు. గయాలో ఇండస్ట్రీ కారిడార్. పర్యాటక కేంద్రంగా నలాంద ప్రాంతం. కొత్త ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు. బీహార్ రాష్ట్ర బడ్జెట్ను తలపించేలా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇవ్వడం జరిగింది. బీహార్కి దాదాపు 40,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు నాయకులు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టడం చాలా కష్టం. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం గెలవడానికి ఈ ఇద్దరు పాత్రదారులు చాలా ముఖ్యమైన నేతలు. కాబట్టి ఇద్దరిని కూడా సంతోషపడేగా ఈ కేంద్ర బడ్జెట్ ఉంది. అదేవిధంగా భూములకు ఆధార్ నెంబర్, పట్టణ భూ రికార్డులో డిజిటలైజేషన్. ఇప్పటి నుంచి భూ లావాదేవీ విషయంలో ప్రతి ఒక్క భూములు సేకరించిన రైతులు కావచ్చు, ప్రతి ఒక్క భూములు కొనుగోలు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఆధార్ డిజిటలైజేషన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా ఎవరి ఆస్తుల విలువలు కూడా దీంట్లో తెలుస్తుంది. గతంలోనే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క ఆస్తుల విలువలను లెక్కిస్తామని చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు మళ్ళా మొదలైంది. భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఆధార్ డిజిటలైజేషన్ అనేది మొదలైంది. రిమోట్తో బ్రెయిన్ కంట్రోల్ ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా. సామాన్యంగా దక్షిణ కొరియా రకరకాల టెక్నాలజీతోని అద్భుతమైన మెకానికల్ ఎక్విప్మెంట్స్ని కనిపెడుతుంటుంది. ఇప్పుడు యావత్ మనుషుల్లో ఉన్న బ్రెయిన్ని కూడా కంట్రోల్ చేసే విధంగా ఒక చిప్ని కనుగొనింది. మెకానికల్, మ్యాగ్నెటిక్, జెనెటిక్ ద్వారా మన బ్రెయిన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఆర్టిఫిషియల్ నెట్వర్క్ ద్వారా ఈ బ్రెయిన్ వే సిస్టమేటిక్ ద్వారా బ్రెయిన్ సెల్స్ని కంట్రోల్ చేసి పెరాలసిస్, బ్రెయిన్లో సెల్స్ని ఏకంగా మనిషి బ్రెయిన్ని కంట్రోల్ చేసే విధంగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు దీన్ని కనుక్కోవడం జరిగింది.